నేను ఈ గులాబ్ జామున్ స్వీట్ పొటాటోతో చేశా అంటే మా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆల్మోస్ట్ గులాబ్ జామున్ టేస్టే వచ్చింది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో ఎలా తయారు చేశానో మీరే చూసేయండి. ముందుగా స్వీట్ పొటాటోని బాగా వాష్ చేసుకొని కుక్కర్‌లో పెట్టి ఒక 3, 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మ్యాష్ చేసుకోండి. ఆ తర్వాత ఒక కప్ మిల్క్ పౌడర్ ఎయండి అందులోనే. 2 బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఘీ యాడ్ చేసుకొని సాఫ్ట్ డో వచ్చే వరకు బాగా కలుపుకోండి. ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోండి. ఈలోపు పాకం కోసం ఒక ప్యాన్లో షుగర్ యాడ్ చేసుకొని అందులోనే 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కొన్ని యాలకులు కూడా యాడ్ చేసుకొని బాగా కరిగి వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్ తీగ పాకం వచ్చేదాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోండి. నెక్స్ట్ వేడివేడిగా ఉన్న ఆయిల్లో మనం ముందుగానే చేసుకున్న గులాబ్ జామున్ అన్నీ వేసి కాసేపు కదపకుండా ఉంచి ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం ముందుగానే చేసుకున్న పాకంలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక 1 అవర్. అంతే అండి, సూపర్ యమ్మీ స్వీట్ పొటాటో గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. మీరు కనుక మీ గెస్ట్కి సర్వ్ చేస్తే ఖచ్చితంగా కనిపెట్టలేరు దేంతో చేశారనేది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.